హే గాయ్స్, సో వెల్కమ్ బ్యాక్ టు అందర్ వీడియో. సో అందరూ అయితే బాగున్నారు అనుకుంటున్నా. సో బేసిక్గా అయితే వీడియో లేకుంటే చాలా రోజులు అవుతుంది, చాలా అంటే చాలా రోజులు. సో మేబీ లైక్ 6 months or 8 months అవుతుంది. సో యా, అందరు ఎలా ఉన్నారు, బాగున్నారు అనుకుంటున్నా. సో మీరు నా షార్ట్స్ పోతే షార్ట్స్ చూడండి. షార్ట్స్ నా జాబ్ అప్డేట్స్ గురించి ఇస్తున్నా, అంటే లైక్ కెనడాలో జాబ్స్ గురించి కొంచెం అప్డేట్స్ ఇస్తున్నా. సో చూడండి, ఫాలో అవ్వండి, నచ్చితే లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అయితే లైక్ బేసిక్ గా కాదు, సో నాకైతే లైక్ వర్క్ పర్మిట్ వచ్చి ఇప్పటికి 1 year అయిపోయింది. సో నిన్నటితోటి. సో బేసిక్ గా ఇంకో 2 years ఉంది. అండ్ ఆ 2 years లోపు జాబ్ తెచ్చుకోవాలా. ఒక జాబ్ తెచ్చుకొని 1 year ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని తర్వాత పిఆర్ కి ఫైల్ చేయాలా, లేకపోతే నెక్స్ట్ ప్రాసెస్ ఉంటుంది. సో నెక్స్ట్ 6 months లోపు జాబ్ రావాలా. లైక్ ఈ 1 year లోపు నేను అప్లై చేసా, కానీ అంత ఫోకస్ చేయలేదు. లైక్ అప్లై చేసుకుంటుండే ఆఫ్టెన్ గా కాకుండా, లైక్ నార్మల్ ఎప్పుడు వీలైతే అప్పుడు అప్లై చేసుకుంటుండే. సో దానివల్ల అయితే బెటర్ రిజల్ట్స్ రాలేదు. సో 1 year వేస్ట్ అయిపోయింది. పాస్ట్ 3 days నుంచి కొన్ని షార్ట్స్ పెడుతున్నా. లైక్ షార్ట్స్ ఎందుకు పెడుతున్నా అంటే లైక్ మోటివేషన్ కోసం. సో డైలీ ఒక 50, 55, 60 అప్లికేషన్స్ పెడుతున్నా కాన్స్టాంట్ గా. అండ్ రేపు సండే. సో ఈ రోజు అయితే ఎక్కువ అప్లికేషన్ పెట్టడానికి ట్రై చేస్తాం. మేబీ లైక్ 200 ఈ రోజు, రేపు 200 అట్లా పెట్టడానికి ట్రై చేస్తా. అండ్ కానీ ఎంత పెట్టినా కూడా రెస్పాన్స్ రావట్లేదు. లైక్ నాకు పాస్ట్ 6 months నుంచి లైక్ ట్రై చేసినప్పుడు నాకు ఒక కాల్ వచ్చింది అంతే. ఆ కాల్ ఇంటర్వ్యూ వరకు కూడా పోయింది. బట్ ఇంటర్వ్యూలో మనం ఫ్లాప్ అయినాం, బిస్కెట్ చేసినాం. బిస్కెట్ అంటే లైక్ వాళ్ళు క్వశ్చన్స్ అడిగిలు, కానీ నేను లైక్ చాలా లైక్ జనరిక్ ఇచ్చిన, లైక్ డెప్త్ గా పోలే ఆన్సర్స్. అంటే వేగ్ గా కూడా ఉండే. నాకే అనిపించింది లైక్ అంత ఘోరంగా చెప్పినా అయిందని చెప్పి. అండ్ దానివల్ల లైక్ రాలేదు అనుకున్నా. సో లైక్ హ్యావ్ టేక్ ఎ డెసిషన్, లైక్ ఏమన్నా జాబ్ వస్తే మంచిగా గట్టిగా ప్రిపేర్ అవ్వమని చెప్పి. అండ్ డెప్త్ గా పోవాలి లైక్ క్వశ్చన్స్ కి, వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ కి. నేనైతే చాలా వేగ్ అంటే చాలా సింపుల్ గా చెప్పిన ఆన్సర్స్. అది లైక్ ఏమంటారు, ఒక ఎస్సే అడిగితే నేను దాన్ని షార్ట్ ఆన్సర్ లెక్క చెప్పిన. సో ఎస్సేకి అడిగితే నువ్వు ఒక పేజ్ రాత మార్క్స్ ఇస్తారు, కానీ ఎస్సేకి షార్ట్ ఆన్సర్ లెక్క రాస్తే లైక్ 2 lines 3 lines రాస్తే దానికి మార్క్స్ ఇయ్యరు కదా. సో అక్కడ రియలైజ్ అయినా నేను లైక్ చాలా లైక్ మంచిగా చెప్తారే అని చెప్పి. లైక్ వాళ్ళు ఒక క్వశ్చన్ అడిగినప్పుడు మనం దాన్ని లైక్ డెప్త్ గా పోవడం బెటర్, దాని బదులు వేగ్ గా చెప్పడం. అంటే వేగ్ అంటే షార్ట్ గా చెప్పడం. అండ్ ఇంకోటి ఏంటిదంటే లైక్ ఇది నార్మల్ గా ఇప్పుడు కెనడాకో లైక్ యూఎస్ కో ప్లాన్ చేసుకుంటారా వాళ్ళ కోసం. ఒకవేళ మీరు లైక్ మంచిగా చదువుతున్నారు, లైక్ టాప్ అనుకుంటే లైక్ పోండి, లైక్ రైట్ ఆఫ్ స్టడీస్ బాగానే ఉంటది. ఒకవేళ యావరేజ్ లైక్ 70%, 75% యావరేజ్ స్టూడెంట్ ఉంటే లైక్ ఐ వుడ్ సజెస్ట్ లైక్ ఇండియాలో ఒక జాబ్ తెచ్చుకొని ఒక 4 years 5 years ఎక్స్పీరియన్స్, లేకపోతే 3 years ఎక్స్పీరియన్స్ వచ్చినాక అదే ఫీల్డ్ కి సంబంధించిన కోర్స్ తీసుకొని లైక్ కెనడా ఆర్ యూఎస్ అప్పుడు చదివితే బెటర్. లైక్ బెటర్ ఆపర్చునిటీస్ ఉంటాయి ఇప్పుడు నా కరెంట్ మార్కెట్ కి. లైక్ అది నాకు అర్థమైంది. లైక్ నువ్వు డైరెక్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత నువ్వు ఒక యావరేజ్ స్టూడెంట్ లైక్ పోయి జాబ్ తెచ్చుకుంటా అంటే చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. సో మీరు ఒక ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని ఆ ఎక్స్పీరియన్స్ ఉన్న అదే ఫీల్డ్ లో, సేమ్ ఫీల్డ్ లో, ఇప్పుడు ఒకవేళ మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ చేస్తుంటే లైక్ కెనడా ఆర్ యూఎస్ లో అయినా లైక్ సేమ్ ఫీల్డ్ లో ఆ యూనివర్సిటీని చూస్ చేసేసుకొని మంచి యూనివర్సిటీ తెచ్చుకొని అదే ఫీల్డ్ కి సంబంధించిన కోర్స్ తీసుకోండి. దానివల్ల మీకు లైక్ ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుంది హైర్ చేసుకోవడానికి. అదే మీరు లైక్ ఏదో డిఫరెంట్ కోర్స్ తీసుకొని పోతే దానివల్ల కూడా యూజ్ ఉండదు. ఎంటర్ అవుతారు, కానీ ఎంటర్ అయ్యాక చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేయవలసి వస్తుంది. లైక్ చాలా. సో నా సజెషన్ ఏంటంటే లైక్ సిమిలర్ కోర్స్ తీసుకోండి, ఎక్స్పీరియన్స్ తెచ్చుకోండి. ఫస్ట్ ఇండియాలో అయితే ఎక్స్పీరియన్స్ తెచ్చుకున్నాకనే ఫారెన్ మూవ్ అండి. దానివల్ల మీకు స్కోప్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే లైక్ ఫారెన్ రావడం అయితే లైక్ మీరు చదివినాక ఎడ్యుకేషన్ గ్యాప్ అది అనుకుంటారు కదా. సో అదంతా ఫరక్ పడదు అంతగానం. సో మీరు ఆ ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని ఎక్స్పీరియన్స్ పెడితే డైరెక్ట్ వాళ్ళు ఇంకా తీసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఏ కంట్రీ అయినా లైక్ ఎక్స్పీరియన్స్ తోడు ఉంటే లైక్ బాగుంటుంది అని చెప్పి అనుకుంటారు వాళ్ళు, స్టూడెంట్స్ నే తీసుకుంటారు. సో యా, సో అదొక సజెషన్ అది యంగ్స్టర్స్ కి, లేకపోతే లైక్ ఇప్పుడు పాస్ అవుట్ అయ్యేటోళ్ళకు లేకపోతే చదువుకునేటోళ్ళకైనా ఇండియాలో ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని తర్వాత అబ్రాడ్ కి ప్లాన్ చేసుకోండి. ఒకవేళ మీరు బాగా చదువుతున్నారు, లైక్ టాప్ స్టూడెంట్ 90, 99, 95 అట్లా పర్సంటేజ్ వచ్చేటోళ్ళు, బాగా లైక్ నాలెడ్జ్ ఎక్కువ ఉంది అనుకుంటే యూ కెన్ మూవ్ అవుట్. లైక్ డైరెక్ట్ చదివితే పోండి, బాగానే ఉంటుంది. అలా అయినా కూడా బాగానే ఉంటుంది. ఎందుకంటే మీకు ఆ పర్సంటేజ్ ఉన్నప్పుడు ఒక పెద్ద కాలేజ్ లైక్ మేబీ లైక్ హార్వర్డ్, ఎంఐటీఓ, లైక్ పెద్ద టెక్సాస్ యూనివర్సిటీ, లైక్ పెద్ద కాలేజ్లో
మీకు సీట్ వస్తుంది. సో దానివల్ల యూనివర్సిటీ నుంచి లైక్ ప్లేస్మెంట్స్ లోనో దాంట్లో మీకు జాబ్ పక్కా వస్తుంది. ఒకవేళ మీరు యావరేజ్ చదివితే నార్మల్ యూనివర్సిటీలో అప్లై చేస్తే తర్వాత జాబ్స్ వచ్చి చాలా ఇబ్బంది అవుతుంది. యా, సో అది నా ఒక సజెషన్. ఎవరైనా గ్రాడ్యుయేట్స్ లేకపోతే కెనడాకో యూఎస్కో ప్లాన్ చేసే వాళ్ళకు లైక్ ఇండియాలో జాబ్ తెచ్చుకోవడం ఈజీగా ఉంటుంది ఇండియాలో. సో ఇండియాలో జాబ్ తెచ్చుకొని ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని తర్వాత ఫారెన్ ప్లాన్ చేసుకోండి. అండ్ నా సజెషన్. అండ్ దాన్ని ఫాలో అవడం అంటే అది మీ ఇష్టం. లైక్ మీరు కూడా కావాలంటే ఎవరైనా వేరే ఎంక్వైరీ చేసుకొని అండ్ యూ కెన్ మూవ్ ఫార్వర్డ్ అది. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేకపోతే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకో లైక్ ఎవరికైనా తెలియాలనుకుంటే వాళ్ళకి షేర్ చేసేయండి. అండ్ నెక్స్ట్ వీడియో దేని గురించి కావాలో కింద కమెంట్లు పెట్టండి, కమెంట్లో మెన్షన్ చేయండి. ఐ విల్ ట్రై టు మేక్ దట్ వీడియో. అండ్ అంతే ఇంకా. అండ్ సీ యూ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీట్ యూ నెక్స్ట్ వీడియో. వెదర్ చాలా బాగుంది ఈరోజు. సైనింగ్ అవుట్.